హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ టు ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. నా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, నా ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ అండి. అదేంటంటే, జీవాలు ఈడ్చుకపోవడానికి 8 కారణాలు ఉన్నాయండి. ఆ 8 కారణాలలో నేను ఒక 3 చెప్తానండి. ఆ 3 ఏంటంటే, ఫస్ట్ జీవము న్యూట్రిషన్ ప్రాబ్లం వల్ల ఇడ్చుకపోతుంది. రెండవది వచ్చేసి స్టమక్ అంటే కడుపుకు ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు ఇడ్చుకపోతుంది. మూడవది వచ్చేసి విత్తన పొట్టేలు జీవం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు క్రాస్ చేయడం వల్ల కూడా ఈడ్చుకపోతుంది. ఈ 3 రీజన్స్ నేను చెప్పానండి. ఇంకా 5 కారణాలు ఉన్నాయి. ఆ 5 కారణాలు ఏమిటో మీరు నా కామెంట్లో తెలియజేయండి. తెలియజేసినట్లయితే నేను 8 కారణాలు చెప్పి అవి ఎలాగో మీకు లాంగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి మీరు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నానండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్.